ఆర్సీబీ కన్ను హెన్రిచ్ క్లాసెన్ మీద పడిందంట. ఎస్ఆర్హెచ్ వాళ్ళు హెన్రిచ్ క్లాసెన్ని వదిలేస్తున్నారంట. సో ఆర్సీబీ ఎలాగైనా దీన్ని గ్రాప్ చేయాలని చూస్తున్నారంట. లియామ్ లివింగ్స్టన్ ఇచ్చేసి హెన్రిచ్ క్లాసెన్ని తీసుకుందామని. సో దీనికి సినారియో నెంబర్ 1, హెన్రిచ్ క్లాసెన్ని 15 CRకి రిటైన్ చేసుకుని ఆ 8 crores కొత్త ప్లేయర్స్ని తీసుకునే ఛాన్సెస్ కూడా ఉన్నాయి కావ్య మారన్. సినారియో నెంబర్ 2, ఆర్సీబీతో అయినా ముంబై ఇండియన్స్తో అయినా ట్రేడ్ జరిపేసి లియామ్ లివింగ్స్టన్ని కానీ తిలక్ వర్మని కానీ తీసుకొని వాళ్ళు ఏదో ఒక ప్లేయర్తో ట్రేడ్ జరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సినారియో నెంబర్ 3, 23 CR ఇవ్వటం కన్నా హెన్రిచ్ క్లాసెన్ అసలుకే ఫామ్లో లేడు అండ్ 14 యావరేజ్ మాత్రం ఉంది T20లో, కంప్లీట్గా వదిలేసేసి కొత్త ప్లేయర్స్ని తీసుకోవచ్చు. 23 CRతో చాలామంది బెస్ట్ ప్లేయర్స్ని, బౌలర్స్ని అండ్ బ్యాట్స్మెన్స్ని తీసుకొని టీంని ఇంకా ఫుల్ఫిల్ చేసుకోవచ్చు అని ప్లాన్లో కూడా ఉండొచ్చు. ఇంకా క్లారిటీగా క్లుప్తంగా ఏ టీము దేనికి ట్రేడ్ జరుగుతుంది, హెన్రిచ్ క్లాసెన్ని వదిలేస్తారా లేదా అని క్లారిటీగా ఒక లాంగ్ వీడియో చేశాను. సో ఇక్కడ కనిపిస్తుంది కదా కింద, అది క్లిక్ చేసేసి లాంగ్ వీడియో చూసేసేయండి మామ. అండ్ క్రికెట్ కర్రీ టాక్స్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి.